గణపతి కాంప్లెక్స్. ఇక్కడ ఎవడికి వాడే రాజమౌళి, ఎవడికి వాడే పూరి జగన్నాథ్, ఎవడికి వాడే ఎన్టీఆర్. ఇక్కడికి ఎప్పుడొచ్చినా కామన్ గా వినపడే ఒకే ఒక్క మాట సినిమా సినిమా సినిమా. ఈ సినిమా పిచ్చితోనే కొందరు మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకొందరు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఏం చేసినా వీళ్ళు చేసేది సినిమా పిచ్చితోనే. చిరంజీవి గారు ఎక్కడ, బాలకృష్ణ గారు ఎక్కడ, హీరోయిన్ ఎక్కడ, అసలు నువ్వు ఎక్కడ? ఇదంతా కళ. చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని హీరోగా పెట్టి పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీస్తున్నట్టు కళ వచ్చిందిరా. పాన్ ఇండియా తర్వాత ఇద్దు కానీ ముందు పాన్ షాప్ డబ్బులు అడుగుతున్నాడు. అరే నాకున్న అపూర్వమైన టాలెంట్ కు హాలీవుడ్ సరిపోతురా, హాలీవుడ్ కి వెళ్ళిపోతాను, ఇండియా వదిలేసి వెళ్ళిపోతాను. ముందు మన రూమ్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఇంటి బిల్లు కట్టాలి అక్కడ. అయ్యిబా పోయి రెంట్ కట్టలేదా? కట్టలే. పని చేద్దాం, హైదరాబాద్ లో గణపతి కాంప్లెక్స్ ఒక ఏరియా ఉంటుందా, అక్కడికి చాలా మంది సినిమా బకరాలు వస్తూ ఉంటారు, మనకు దొరికేస్తారు. అటు వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్ళాలి. నువ్వే మనిషిని చూసి అంచనా వేయకు, అంచెలంచెలుగా ఎదుగుతా. ఇంకొంచెం ఇంచుంటే బాగుండేది బ్రో. నువ్వు బ్రో నేను ఎలాగైనా హీరో అవుతాను బ్రో. అదవదమ్మా. అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నావు? నేను కూడా హీరో అవుదామని వచ్చే ఆటో తోలుకుంటున్నా. ఇవన్నీ నేను నమ్మను బ్రో. నేను నమ్ముతా బ్రో. అదంతా కాదు భయ్యా, డైలాగ్ తో పని అవ్వదు, కట్టోడుతోనే పని అవుతుంది. పద మనం బండి కలిద్దాం, టాలీవుడ్ ని ఏలేద్దాం, దున్నేద్దాం. నువ్వు బండితి అయితే పద, అక్కడ దింపేస్తా. ఎక్కడికి? గణపతి కాంప్లెక్స్ అని నీళ్ళంటే పిచ్చోళ్ళందరూ అక్కడే తిరుగుతుంటారు. సినిమా పిచ్చోళ్ళా? అట్లాంటి వాళ్ళే. అయితే పద టాలీవుడ్ మొత్తం పిచ్చెక్కిచ్చేద్దాం. సర్లే ఎక్కువ. రే బా 20 చెప్పరా. 150 రూపాయలు. 20 150. నెల రోజుల నుంచి అడిగి టీ బిల్ కట్టట్లేదు మనం. బాబు నాకు వద్దులే అరబా, నువ్వు తాగు. నాకు కూడా వద్దులే. గణపతి కాంప్లెక్స్ కొత్త ప్లేస్ భలే ఉంటది కదరా. ప్లేస్ అలాంటిదే, హాయిగా ఉంటది, సమ్మగా ఉంటది. ఇక్కడికి అందరు టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తారా? నిజమేనా? టాలెంట్ ఉన్న వాళ్ళు కాదు, టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం వస్తారు. ఇలాంటి వాళ్ళా? కరెక్టే. గానీ ఒరే వచ్చి 4 రోజులు అవుతుంది ఇక్కడికి, ఎవడో బకరా వస్తాడన్నా? ఒరే మార్కెట్ లో బజ్జీలు దొరికినంత ఈజీగా బకరాలు దొరకరా, టైం పడుతుంది. ఒరే ఇలా అయితే మన డబ్బులు సంపాదించేది ఎప్పుడు, ఆ రూమ్ ఓనర్ కి ఇంటి బిల్లు కట్టేది ఎప్పుడు, నాకు ఏం అర్థం కావట్లేదురా బాబు. ఇదిగో అన్నిటికీ వెయిట్ చేయాలరా. జేసీ గారు ఏమన్నారో తెలుసా? నాకైతే ఏమనలేదు. నాతో అన్నారు వెయిట్ చేయాలి, కాలం కలిసి వస్తే కాలమే మనల్ని గ్యాలం వేసుకుని పట్టుకుంటది. భగవంతుడు మన కోసం ఎవడో కొన్ని బకరాని ఖచ్చితంగా పంపిస్తాడు. భగవంతుడా నువ్వే చూసుకో. హలో చెప్పరా. ఇండస్ట్రీకి వచ్చి నెల రోజులు అవుతుందిరా, ఇంకా హీరో అవ్వడానికి తిరుగుతూనే ఉన్నా. ఏంటి నన్ను హీరోగా పెట్టి ఎవడు ప్రొడ్యూస్ చేస్తాడా? ఎవడో ప్రొడ్యూస్ చేయడం ఏంట్రా, నా కథకి నేనే హీరో, నేనే ప్రొడ్యూసర్. ఎక్కడున్నానా? అదేరా ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చా. ఎందుకంటే అవేంట్రా, ఇక్కడికి సినిమా వాళ్ళు బాగా వస్తుంటారులే. ఇక్కడికి వస్తే ఏ డైరెక్టరో ఏ రైటరో పరిచయం అవ్వకపోవడా, నన్ను హీరో చెయ్యకపోవడా అని వచ్చానరా. సరేరా ఒక్క నిమిషం ఆగు, నాకు మెసేజ్ వచ్చింది, ఉంటారే. అరే మనకు కావాల్సిన బకరా దొరికేశాడు. ఈ రోజు నుంచి మనకు మంచి రోజులు వచ్చేసి ఈ క్షణం నుంచి నన్ను ఫాలో అయిపో. ఇన్స్టాలోనా? జెమినీ కామెడీలో. ఓకే అర్థమైంది కదా? అర్థమైంది. ఇలా నీకెందుకు, నేను చూసుకుంటా. ఇచ్చే. ఒరే డైరెక్టర్, నీ దగ్గర మంచి కథ ఉంది కదరా, దిల్ రాజు గారు కథ చెప్పి మహేష్ బాబు గారిని హీరో పెట్టి తీయొచ్చు కదా. నీకు తెలుసు కదరా నా కథలో హీరో ఫ్రెష్ అయి ఉండాలి, ఒరిజినల్ ఉండాలా? చెప్పు తీసుకుని కొడతా. ఫ్రెష్ అంటే ఒరిజినల్ కాదురా, నా కథలో చేయబోయే హీరో కొత్తోడై ఉండాలి. ఆడికి ఇదే మొదటి సినిమా అయి ఉండాలి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి అతనికి ఇదే మొదటి సినిమా అయి ఉండాలి. అంటే ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ సినిమా అయిపోయి ఉండాలన్నమాట. కొత్త వాళ్ళు చూస్తే ఇబ్బంది పడిపోతారా? ఇబ్బంది పడ్డా సముద్రంలో పడ్డా నాకు సంబంధం లేదురా. ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోను కొత్త ప్రొడ్యూసర్ ను పరిచయం చేయడమే అనమాట. కొత్త వాళ్ళు అయితే బాగుంటదిరా. టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, మనం టాలెంట్ ఎంకరేజ్ చేయాలి. అవును బ్రో. హాయ్ బ్రో. మీ చేతిలో గన్ లేదేంటి? గన్ దేనికి? అదే మీరు పిట్టలు దొరకదా బ్రో. నేను హీరో బ్రో, నేను హీరో బ్రో. హీరో ఒక్కసారి స్పెట్స్ పెట్టరా.
ఎట్టాల ధరకు యాజ్ ఇట్ ఈస్ కాపీ ఉంటున్నావు నువ్వు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బ్రో ఒక సూపర్ స్టార్ అవుదాం అనుకున్నాను, నన్ను అవమానిస్తావా? తారు హోటల్ దగ్గర గేట్ తీసేలా ఉన్నాడు ఈడు సూపర్ స్టార్ ఏంట్రా? సరిగ్గా అంక చూడాడు ఒంటి మీద అంతా బంగారమే ఉంది. బ్రో మీరు గోల్డ్ మ్యానా? కాదు ఓల్డ్ మ్యాన్. అబ్బా ఈ గోల్డ్ అంతా మొత్తం ఒరిజినల్ అంటారా? అవును బ్రో, 24 క్యారెట్స్. నాది కూడా 24 క్యారెట్స్ కాదు, బీట్రూట్స్. ఇంతకు మీరెవరు బ్రో? మీరు వెతుకుతున్న కథకి నేనే హీరో, నేనే ప్రొడ్యూసర్. నేను కూడా ఒక మంచి కథ కోసం వెతుకుతున్నాను బ్రో. నాకు కథ నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా, నేనే హీరో అవుతా. అంటే చెప్పారా పొద్దున్నే గణపతికి దండం పెట్టుకుని గణపతి కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి టీ తాగుతే అంత మంచి జరుగుతుందని. ఇక లైఫ్ సెట్. ఎవరు మొయ్యి ఆయనది. ఓహో అయిందా? మీ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా పచ్చడి మెతుకులు తిని బోరు కొట్టిందిరా. నోరుమాయ్, నువ్వు అందులో మెతుకుని చూస్తున్నావు, ఆయన బతుకుని చూడట్లేదు. ఊరి అబ్బా మన కర్రీ తెచ్చోడు దొరకడని చెప్తున్నాను. చొప్పించు కొడతా. ఆయన సినిమాలో నేను కంట్రీస్ దాటి తీద్దాం అనుకుంటే కనుక నువ్వు కర్రీస్ దగ్గరే అయిపోయాడు అంటారా? కర్రీ నా పాయింటే సార్ ఇది. కర్రీ పాయింట్. మన కథలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కొంచెం కోపం, కొంచెం ఆనందం, కొంచెం భయం, పట్రాని సంతోషం, కొంచెం జాలి, కొంచెం ఎర్రిపప్ప. అదేంటో నాకు తెలియదు సార్. నేను చూస్తే అర్థమవుతుందిలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సార్ ఇంతకీ మన సినిమా బడ్జెట్ ఎంత సార్? 3 కోట్లు. 4 కోట్లు. కదా నైట్ ముందు కోచ్లు కూడా యాడ్ చేశాను. తాగుపోతా నువ్వు తాగు మరి. సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది సార్. పెట్టిద్దాం సార్. మీరెవరు? తెలిసిపోయిందా? అయ్యబ్బా బోయ్. అమ్మ బాబోయ్. డైరెక్టర్లు. డైరెక్టర్ కాదు సార్, మీరు నా పాలిట దేవుడు సార్. ఏ కృష్ణ ముకుంద వరుణ్ తేజ్. నాకు కూడా పోగొడతాడు 3 గల్లు ఏదో అంటున్నాను. సారీ ఏమనుకోవద్దే. ఓ పని చేయి, ఇప్పటికి లేట్ అయింది, నువ్వు వెళ్ళి టీవీలు కట్టు. ఓకే ఆగు, నేను కడతాను సార్. నేనుండగా మీరు టీవీలు కట్టడం ఏంటి సార్? మీరెవరు? ఒక డైరెక్టర్. మీరు టీవీలు కట్టారా? Yes, sir. ఇందాక సినిమా బడ్జెట్ ఎంత చెప్పాను? 4 కోట్లు. నో, 3,99,99,980 రూపాయలు మాత్రమే. అదేంటి సార్ 20 రూపాయలు తగ్గించారు? ఇందాక మీరు టీవీలు కడతా అన్నారు కదా సార్, అందులోంచి తీసేశాను. మాకేది 1 రూపాయి కూడా వద్దు సార్. ఐఎమ్ నాట్ చీటర్స్. నో మ్యాటర్. ఏడేంట్రా ఏడుతున్నాడు? టీవీలకు డబ్బులు లేవేమో. అయ్యప్పా బోయ్. బాబోయ్. సార్ ఎందుకు ఎడుతున్నారు? అది కాదు సార్, ఇంత మంచి వాళ్ళు ఎక్కడ దొరకారని నాకు వస్తున్న మంచి బాష్పాలు సార్. మంచి బాష్పాలు కాదవి, ఆనంద బాష్పాలు. సార్ ఇందాక నుంచి చూస్తున్నా, ఇతను ఎవరు సార్? ఐఎమ్ రైటర్. ఇంతకు ముందు ఏం రాసావు? ఒక గోడ మీద ఇచ్చట మూత్రం పోయి రాదు అని రాసా. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రైటింగ్ నచ్చక అక్కడ మూత్రం నేనే పోసి వచ్చా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. సరే, నాకు నేను చెప్పింది రాయడానికి ఒక రైటర్ కావాలి కదా అని చెప్పేసి తోడు పెట్టుకున్నా. ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలుగుతా ఉంటాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు మాత్రం బాహుబలి లాంటి హిట్ సినిమా కావాలి. బాహుబలి కన్నా మించిన సినిమా ఇస్తే మీకు ఏమైనా ప్రాబ్లం? అంతకు మించిన సినిమా అవసరం లేదు సార్, బాహుబలి లాంటి సినిమా ఇస్తే చాలు. అందరూ బాహుబలి అంటారు కానీ ఆ సినిమా మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. డౌట్ లేండి సార్, కోట్లు వచ్చాయి సినిమాకు. మన కోట్లు ఇంపార్టెంట్ కాదు, ఆ సినిమా మీద నాకున్న డౌట్లే ఇంపార్టెంట్. డౌట్లు కాదు, వీడికి నోట్లు ఇంపార్టెంట్. అమ్మ బాబోయ్. అయ్యో బాబోయ్, నాకు అర్థమైందిలే. ఇందులో విలన్ రానా గారు ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు పెళ్లి కాలేదో తెలుసా? అనుష్క ఒప్పుకోలేదు కనుక. చెప్పొచ్చు కొడతా. మెయిన్ రీజన్ అది కాదు. ఇందులో విలన్ రానా క్యారెక్టరేషన్ పేరేంటి? బల్లాల దేవా. అది బల్లాలు అని పెట్టుకున్నాడు కాబట్టి ఇల్లా లేకుండా పోయింది ఆయనకి. బాబోయ్. అమ్మ బాబోయ్, ఏం పాయింట్ పట్టావన్నా. మరి ఊరకనే అవుతారా డైరెక్టర్లు? ఇందులో నాకు ఇంకో మేజర్ డౌట్ ఉంది తెలుసా? ఏంటి సార్ అది? ఇందులో ఒక కాపీ సీన్ ఉంది. కాపీయా? నేను సినిమా మొత్తం చూశాను సార్, ప్రభాస్ అందులో ఎక్కడ కాఫీ తాగడు. బాబోయ్. అమ్మ బాబోయ్. కాపీ అంటే ఈ కాపీ సీన్ కాదు సార్, మరి? అందులో ఒక సినిమాలో నుంచి కాపీ కొట్టారని చెప్తున్నాను. అందులో కాపీ సీన్ ఏంటి సార్ అది? ప్రమాణ స్వీకారం చేస్తారా బాహుబలి? అవును. ఎలా చేస్తారు చెప్పు? బాహుబలి అను నేను. వద్దులే, ఇది మొత్తం కాపీ తెలుసా? మరి ఒరిజినల్ సీన్ ఏంటి సార్? భారతాను నేను ఎప్పుడు పట్టావని పాయింట్లు. మరి ఊరకనే అవ్వరు డైరెక్టర్లు అన్నట్టు. ఇంకో విషయం, దయచేసి సారీ సార్, నాకు కొన్ని విషయాలు మాత్రం నచ్చలేదు. మీరేమనుకోవద్దండి, మీరు కూడా ఏమనుకోవద్దండి. అబ్బా నాకు నచ్చలేదు. అప్పటికే బాహుబలి పెళ్ళానికి తల్లికి మధ్య ఎంతో ఇరుక్కుపోయి చచ్చిపోతూ ఉంటే కనుక మళ్ళీ ఐటమ్ గల్ దగ్గరికి పోయి ఇరుక్కుపో హత్తుకొని ఎన్నిసార్లు ఇరుక్కుంటారండి మా హీరో? నాకు అర్థంగా అడుగుతాను.
ఆ పాట విలువ తెలుసా నీకు? ఈరోజు వాల్యూ ఎంత సార్? అయ్యో బాబోయ్, అమ్మబ్బా బోయ్, పాయింట్. సినిమా చూస్తుంటే డైరెక్టర్ గా తెలుస్తాయి రా, ఊరిగా చూసి ఇది కాదు, ఇది అబ్జర్వేషన్ చెయ్యాలి. గొప్ప డైరెక్టర్ అవుతారు నువ్వు. సార్ మీరిద్దరు ఇలా అంటారు కానీ ఆ సినిమాలో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి తెలుసా? ఏమున్నాయిరా? చూడు, మణిబంధం బషీర్ ముఖం. అయ్యిపో బోయ్, అది బషీర్ ముఖం రసీద్ ముఖం కాదురా. అసలు డైలాగ్ ఏంటో తెలుసా? మణిబంధం బాతు ముఖం. అమ్మబ్బా బోయ్, బాతో నా ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీకు విషయం తెలుసా? చెప్పండి ఈ సినిమాలో ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది తెలుసా? మిస్టేక్ Yes. ఏంటి సార్ అది? ఇప్పుడు శివగామిని ఆ పాట రూపంలో ఏదో అంటారు కదా, ఏంటది? మమతల తల్లి. అది ఒరే, మీ అమ్మ పేరేంట్రా? లక్ష్మి. లక్ష్మి, మహేంద్ర గారి తల్లి, నాగబేని శివగారి తల్లి. ఈ మమతల తల్లి ఏంటి? ఎంచక్క బాహుబలి తల్లి అని పెట్టచ్చు కదా. ఏం పాయింట్ పట్టావు సామె. మరి అయ్యి బాబోయ్, అబ్బబ్బా బోయ్, మీరు పక్క సినిమాలో ఎన్ని లాజికల్ ఎత్తుకుతున్నారు కదా, మీ దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పండి. లేదా చెప్పా. ఏదో చెప్పు, మళ్ళీ సాయంత్రం కర్రీ ఉండదు. నువ్వు కర్రీ గురించి వరి అవ్వకు, నేను ఏదో చేస్తాను కదా. సార్ నా దగ్గర అద్భుతమైన కథ ఉంది మీకోసం, కథ చెప్తాను. చెప్పండి. ఓపెన్ చేస్తే ఏం సార్? హీరో ఇందులో ఒక సైంటిస్ట్. సైన్స్ 2 మార్కులు, సైన్స్ 2 మార్కులు. మీరు చెప్పండి సార్. హీరో ఒక సైంటిస్ట్. సమాజ ప్రయోజనం కోసం ప్రయోగశాలలో సంవత్సరాల తరబడి గడ్డాలు మీసాలు పెరుగుతున్నా, దగ్గరలో ఒక బార్బర్ షాప్ ఉన్నా కూడా వెళ్ళకోకుండా ఒక మిషన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకు సార్ అంత కష్టపడ్డా? బయట ఎక్కడ నాకు కొనుక్కోవచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి అదేం కుట్టు మిషన్ కాదు, మిషను. ఓకే సార్, నెక్స్ట్ ఏంటి? అలా సంవత్సరాల తరబడి శ్రమించి తల వంచి కష్టపడి హీరో ఒక మిషన్ ని కనిపెడతాడు. దాన్ని పేరే పొట్టి. పొట్టిగా చిట్టి కదా అది. యబ్బా. సార్ మా నేడుదో చిట్టి. చిట్టి పెసరెట్టు కావాలంటున్నాడు వీడు. రే, చిట్టి పెసరెట్లు కాకినాడలో తప్ప ఇలా కాంప్లెక్సుల దగ్గర దొరకవురా ఎద్దవా. సార్ ఆ పొట్టి పేరు నాకు నచ్చలేదు సార్. నువ్వు పొట్టిగా ఉండొచ్చు, కానీ పేరు మాత్రం పొట్టిగా ఉండకూడదు. మళ్ళీ మార్చాలంటున్నావు. నిన్ను మారుస్తాను గానీ ఆ పేరును మాత్రం అస్సలు మార్చను. వద్దులేండి సార్, నన్నేం మార్చకండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి సార్. అలారా దారికి. అలా కష్టపడి తయారు చేసిన మిషన్ హీరో కన్నా హీరోయిన్ కి ఎక్కువ నచ్చుతుంది. ఆమెకి ఎందుకు నచ్చుతుంది? ఎందుకంటే హీరోయిన్ ఇబ్బందుల్లో ఉంటే మిషన్ వచ్చి కాపాడుతుంది కాబట్టి. ఆ విషయం నీకెలా తెలుసు? నిన్న సినిమా చూసారు కాబట్టి. సినిమా చూశాను. ఏంటది? సినిమా చూడడం కాదు సార్, నేను నా రూమ్ లో కథ రాసుకుంటూ ఉంటే కనుక వీడు నా రూమ్ మెట్టే కాబట్టి ఆ సీన్ మొత్తం చూశాడని చెప్తున్నాడు వీడు. ఓకే సార్, మీరు చెప్పండి నెక్స్ట్ ఏం జరుగుతుంది? కట్ చేస్తే అలా కష్టపడి తయారు చేసిన మిషన్ కొందరు సైంటిస్టులు పెట్టిన టెస్టుల్లో ఫెయిల్ అవుతుంది. ఏ చదువుకోలేదా? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి నెక్స్ట్ ఏంటి? నాన్సింగ్ లో ఉంటాడు శ్రీను. వాడు అంతే సార్. అలా ఫెయిల్ అయిపోవడానికి కారణం ఆ మిషన్ కు మంచి చెడులు తెలియకపోవడం అని హీరో గుర్తించి దానికి మంచి చెడులు నేర్పించడం మొదలు పెడతాడు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. నెక్స్ట్ ఏంటి? థ్యాంక్ యూ. ఆ తర్వాత ఫీలింగ్స్ మొత్తం మిషన్ కు వచ్చేసిన తర్వాత మిషన్ హీరో ప్రేమిస్తున్న అమ్మాయిని మిషన్ కూడా ప్రేమిస్తుంది. సార్ ఒక మిషన్ ఒక హీరోని ప్రేమిస్తుందా? వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, వాట్ ఏ డైరెక్షన్. అబ్బో అబ్బో కాదు, మొత్తం రోబో. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ కట్ చేస్తే మన పుట్టి మిషన్ ఒక స్టీల్ ప్లేట్ ను పట్టుకొని ఇది ఏంటా విచిత్రంగా ఉంది అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఈ సీన్ హీరోయిన్ చూస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్. హీరోయిన్ కి మిషన్ కి ఒక మధ్య అదిరిపోయే సాంగ్ సార్. ఒకసారి సాంగ్ పాడవా? స్టీలులో హృదయం మొలిచెనే. ఒరే దినుములో కదా. ఒరే ఇనుములో అని యాజ్ ఇట్ ఈస్ పాడితే కనిపెట్టేస్తాడు. జూన్లో పాడిన అక్కడ కనిపెట్టేస్తాడేమో. కూడా కనిపెడతారు కదా. ఇప్పుడు చూడు సార్, పాడండి సార్. ఇక్కడ ఫ్లో మిస్ అయ్యారు. ఇక్కడ సాంగ్ ఏంటంటే ఇనుములో హృదయం మొలిచిందే, ముద్దిమ్మంటూ ముద్దు కోసం వచ్చిందే, ఇనుములు ముద్దులు కోసం వచ్చిందే, ఇనుమంటే పాడి చేస్తుందే, ముద్దుల కోసమే వస్తుందే, వచ్చిందే. సార్ ఏం స్టోరీ సార్. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. వావ్, అబ్బబ్బబ్బబ్బబ్బా. స్టోరీలో మంచి ఈజ్ ఉంది సార్. ఈజీగా అది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బాబోయ్ సారీ, ఇరికించకురా సార్. వాడు ఏదో వాడు గాలిగాడు సార్, అలాగే ఉంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. సార్ స్టోరీ అయితే చాలా బాగుంది. ఇందులో హీరో క్యారెక్టర్ కి ఏం పేరు పెట్టారు? హీరో పేరు వశీకరు, హీరోయిన్ పేరు సనమేసిన పేరు చిట్టి, అదే ఫ్రెండ్ పేరు వచ్చేసి. సార్ ఈ పేర్లని ఎక్కడో విన్నట్టుందే. రే, మీరు నాకు రోబో సినిమా స్టోరీ తెచ్చి చెప్పారు కదరా, నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? వెళ్ళిపోయినట్టే.
సూపర్ సార్, ఎక్సలెంట్. అందులో మీరు టెస్ట్ పాస్ అయ్యారు. సూపరు టెస్ట్ లో పాస్. ఏంటి ఏం టెస్ట్, ఏం పాస్ అయ్యాను? చాలా మంది ఇండస్ట్రీకి కొత్తగా హీరో అవుదామని వచ్చి, ప్రొడ్యూసర్ అవుదామని వచ్చేసి ఇక్కడికి వచ్చి సరిగ్గా సినిమా నాలెడ్జ్ లేకుండా మోసపోతూ ఉంటారు. మీరు కూడా అలాంటి జాతికి సంబంధించిన వారని చెప్పేసి నేను ఒక టెస్ట్ పెట్టాను, అందులో మీరు పాస్ అయ్యారు. సూపర్. థ్యాంక్ యూ సార్, మీరు ఎంత మంచివారు సార్. నేను మోసపోకూడదని నాకు ఒక టెస్ట్ పెట్టి టెస్టులు నన్ను పాస్ చేసి నన్ను హీరోని గెలిపించడానికి మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు సార్. మీరు నిజంగా డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి డైరెక్టర్ సార్. నేను రైటర్. సూపర్ సార్, చేసేద్దాం సినిమా. చేసేద్దాం. ఇలాంటి కథలు ఇక్కడికి వచ్చి నేను డైలీ ఎన్నో మీకు చెప్తా ఉంటాను సార్. ఓకే. కానీ చిన్న రిక్వెస్ట్. చెప్పండి. డైలీ రావాలంటే మా దగ్గర మొత్తం కొద్దిగా తక్కువ ఉంది. ఉండు, ఎంత కావాలో చెప్పు. ఎంత కావాలి? మొత్తం ఇచ్చేసిన. ఓకే, అంతొద్దు కొద్దిగా తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదిగో. సార్, ఒక 100 ఎక్కువ ఎవరా? 100 ఎందుకయ్యా? అంటే మంచి మంచి థాట్స్ కోసం, థింకింగ్ కోసం ట్యాంక్ బండ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. థింకింగ్ కోసం కాదు, మొత్తం డ్రింకింగ్ కోసం అనుకుంటా. బాబోయ్, అమ్మ బాబోయ్, సారీ సార్. మీకోసం 100 ఏంటి సార్, 200 ఇస్తా. మనకి సినిమా ఇంపార్టెంట్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. నేను ఒక్కటే మీకు ఫైనల్ గా చెప్తున్నాను. చెప్పండి. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. ఏం లేదు, కథను నమ్ముకుంటే గనక ఉన్నది అమ్ముకోనైనా సరే మంచి హిట్ కొడతామని చెప్తున్నాను అంతే. మీలాంటి ప్యాషనెట్ డైరెక్టర్స్ నాకు దొరకడం. ఇంకో చిన్న రిక్వెస్ట్. మా వాడికి ఫోన్ చేసి ఇప్పుడే చెప్పేస్తాను. ఇంకో చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్ అది? ఒకసారి స్పెట్స్ పెట్టుకోరా. ఎలా ఉన్నా అడగండి, ఎవరన్నా చెప్తారు. మళ్ళీ కలుద్దాం మరి రేపు. ఓకేనా? ఓకే. అబ్బా, మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి రైటర్ దొరికాడు. మనీ పోయినా పర్లేదు, మనం హీరో అవ్వడం ముఖ్యం.